అన్ని తలుపులకు నేనే గడియాల్సి వస్తుంది. నా గది తలుపుకు నేను గడెప్పుడు వేసుకుంటాను ఏటో. ఏయ్ నిన్నే ఎవరు చూడలేదులే, ఒక్క ముద్దు. ఈ గొంతు మా అల్లుళ్ళగుంది. పక్క పక్కనే ఉన్నా మీట్ అవడం కుదరట్లేదు. మన ఇద్దరి వ్యవహారం మూడో కంటికి తెలీదు. మన లవ్ మ్యాటర్లో మీ నాన్నడ్డొచ్చినా మా నాన్నడ్డొచ్చినా పట్టించుకోకు. ఉదయం సరిగ్గా 4 గంటలకు లేచిపోదాం. ఎంత తెగించేసావరా అల్లుడు? డోర్ కూడా వేసుకోకుండా అంత ధైర్యం చేసేసావా? ఆ అమ్మాయి ఎవరై ఉంటుందంటావు? పక్కింటి పద్మ, ఎదురింటి ఎలిజబెత్తా? పట్టేస్తా. రే ఎక్కడ్రా, ఎక్కడా అమ్మాయి? ఏ అమ్మాయి? అరే నేను ఎర్రి చిలకనే కావచ్చు, కానీ నువ్వు అనుకున్నంత కాదు. ఏమైంది మావయ్య నీకు? అయ్యింది నాకు కాదు నీకు. ఎక్కడ అమ్మాయి? జాగ్రత్త, పడతావు. పడింది నువ్వు, జాగ్రత్త పడాల్సింది కూడా నువ్వే. నేనెక్కడ పడ్డా? ప్రేమలో పడ్డావు, ముద్దుల దాకా వచ్చావు, రేపొద్దున లేపుకుపోతున్నావు. ఏం పర్లేదు, నా ఫుల్ సపోర్ట్ నీకుంటుంది. అసలు నీ బాధ ఏంటి మావయ్య? రే మీ నాన్న చేతిలో నువ్వెంత కుమిలిపోతున్నావో నాకు తెలుసు. కూతకొచ్చిన కూయలేక ఎంత కమిలిపోతున్నావో మామగా నాకు తెలుసు. 40 ఏళ్ళు వచ్చిన పూజకు పనికిరాని పువ్వులా నేను, 25 ఏళ్ళు వచ్చిన ప్రేమకు పనికిరాని పప్పుసుద్దలా నువ్వు ఇలా కుంగి కృషించి నశించిపోవడానికి కారణం ఎవరు? మీ నాన్న. ఓరే అల్లుడు, లేచిపో, ఎవరు అడ్డొచ్చినా రెచ్చిపో. చిపా. అదేంట్రా? మరి లేకపోతే ఏంటి? రేపు షూటింగ్కి సీన్లు ప్రాక్టీస్ చేస్తున్నా. ఆ మాత్రం దానికి ఏవేవో అర్థం చేసుకుంటున్నావు. చాలే ఆపా. నువ్వు ప్రేమలో పడ్డావని మురిసిపోతున్నాను. మావయ్య, ప్రేమ అంటే ఎంత మొహం మర్చిపోతున్నావు? నువ్వు ఎప్పుడు ప్రేమలో పడలేదా? పడ్డాన్రా. నిజమా? నీకు ఫ్లాష్ బ్యాక్ ఉందా? అదేంట్రా అలానేసో? నాది మెయిన్ క్యారెక్టరే, నాకు ఫ్లాష్ బ్యాక్ ఉంది. పుష్కరం క్రితం నేను పిటిపిటలాడే పర్వంలో ఉన్నప్పుడు చందా కోసం ఓ సుందరాంగి వచ్చింది. లవ్ ఎట్ ఫస్ట్ నైట్ అంటారే. ఫస్ట్ నైట్ కాదు, ఫస్ట్ సైట్. అదే ఆ అమ్మాయి అదోలా నవ్వింది, నేను పువ్విచ్చా. ఆ అమ్మాయి ఏదోలా చూసింది, నేను మనసిచ్చా. ఆ తర్వాత లేచిపోదామా అంది. ఎందుకు, కూర్చొని షేరాటోలో వెళ్దాము అన్నా. అంతే, కిలకిలా నవ్వి హత్తుకుందిరా, హత్తుకుంది. హత్తుకుంటే ఆనందపడాలి గాని ఇలా ముత్తుకుంటామేంటి మావయ్య? హత్తుకున్న మత్తులో ఉన్న నా చేతికి పెన్నిచ్చింది, కాగితంపై సంతకం చేయమంది. గ్రేట్ మావయ్య. లేచిపోయే లవర్స్ ఫోటోగ్రాఫ్లు తీసుకుంటారు, కానీ నీ లవరు ఆటోగ్రాఫ్ తీసుకుంది. నేను ఆటోగ్రాఫ్ చేసింది నా 5 ఎకరాల ఆస్తి పత్రం మీద. ఆస్తి పత్రం మీద? మావయ్య, నాకు తెలిసి దీని వెనక ఏదో కుట్రుండే ఉంటది. అవును, ఆ కుట్ర వెనుక మీ నాన్నున్నాడు. నన్ను అలా ఇరికిచ్చి నా 5 ఎకరాలు కలుపుకున్నాడు. మరి అమ్మాయి? డ్రామా ఆర్టిస్ట్. అల్లుడు, నువ్వు నాలా కాకూడదు అల్లుడు. అయినా నువ్వు ఏ అమ్మాయినైనా చూసినప్పుడు ఆ అమ్మాయి వెనకాల నుంచి పువ్వులు రావడం, నీ వెనకాల నుంచి మెలోడీ సాంగ్ రావడం జరగలేదా? అబ్బా, అలాంటివి ఎప్పుడు జరగలేదు. ఇక ముందు జరుగుతుందిలే. నోవే. ఓరే, నా నాలుక మీద మచ్చుంది, నేనన్నానంటే జరిగి తీరాల్సిందే. అలా జరిగిన తర్వాత నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరు నువ్వు నేను. నీకు నేను, నాకు నువ్వు, నీకు నేను, నాకు చాలు మావయ్య. నీకు నేను. బావా, ఎప్పుడు వచ్చితీవి? నువ్వు బొంబేయడానికి రీలు బిగించినప్పుడే వచ్చాను రా. అబ్బే, ఊరికే ఉచిత సలహాలు ఇస్తూ వీడిని ఊరించి పాడు చేయాలనుకున్నావేంట్రా ఊరపిచ్చుక? ఏంటి, నీ నాలుక మీద మచ్చుందా? బ్రహ్మమచ్చా. పాపరా లుచ్చా. ఆ నాలుక మీద పచ్చకర్పూరం వెలిగించి
అద్దం ముందు నిలబెట్టి నీతో నీకే హారతిప్పిస్తే అప్పుడు నాలుకుండదురా, మచ్చ మాత్రమే మిగులుతుంది. నన్ను క్షమించు బావా. వాడి కళ్ళబొల్లి కబుర్లకి కాలు జారావో అబ్బే నేను మీ కొడుకుని నాన్న. అది అలా గుర్తుపెట్టుకో. ఇంతకీ రేపేంటో గుర్తుందా? రేపు శుక్రవారం. రేపేంటో గుర్తుందా? రేపు నైట్ అంతా పడుకోకుండా ఆలోచించు, గుర్తొస్తుంది. రేపేముందబ్బా? ఏంటి మావయ్య ఏం చేస్తున్నావు? పక్కింటోళ్ళు 10 సంవత్సరాలు వాడి పడేసిన మసగుడ్డ దొరికిందిరా మీ నాన్నకి. ఇందులోంచి దారపోగులు తీసి ఉండగా చుట్టి దివాకరం గారికి అమ్మాలంట. రా, ఇంకా ఒక ఉండ కూడా చుట్టలేదా? 2 రంగులు ఉన్నాయి కదా బావా, టైం పట్టుద్ది. ఇగో ఏకరంగు రైక్ గుట్టలు 2 తెచ్చాను, వీటి దారాలు కూడా లాగు. ఏంట్రా షూటింగ్కా? అవునన్నా. మరి ఇంకే రా. లక్ష్మీపతి కొడుకునైనా నేను, లక్ష్మీపతి కొడుకునైనా నేను ఏ అమ్మాయి వెనక పూలు పడినా, నా వెనక మెలోడీ సాంగ్ పడినా పట్టించుకోను. అలా పట్టించుకున్న ఎడల నా మేనమామ చిలక చెప్పుకోలేని రోగాలు వచ్చిపోతాడని ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం బావా, నీ కొడుకు ఎవరో అమ్మాయిని చూస్తే నాకు రోగం వచ్చి రావడం ఏంటి? నువ్వే కదరా అమ్మాయిల గురించి వీడికి గుచ్చి చెప్పావు. అందుకే గుప్త రోగాలు వచ్చి పోవాలని ప్రమాణం చేయించాన్రా చిలక చంద్రగుప్త. ఆహా ఆహా బావా, నీ ఆశీర్వచనాలు వింటుంటే అప్పు చేసైనా సరే చెప్పులు కొనుక్కొని చెంపలపై పటీమని కొట్టుకోవాలనుంది. ఆ మాత్రం దానికి అప్పు చేయడం ఎందుకు? గుడి దగ్గర చెప్పుతో గుర్తుండేలా నేనే కొడతా. యారా రాత్రి చెప్పింది గుర్తొచ్చిందా? నానే ఇట్రా, సూరిశెట్టే వేసుకో. 32 పళ్ళకి 362 రోజులు రావాలి. నాన్న, నా ఫ్రెండ్ అశోక్కి 10,000 అర్జెంట్గా కావాలంట. వడ్డీ ఇచ్చేస్తా అన్నాడు. అయితే ఓకే, థ్యాంక్ యూ సూరిశెట్టి. నాని వెనకపో. అది సంగతి. నువ్వు నీ ఫ్రెండ్ అశోక్ గారికి 10,000 అప్పు ఇప్పించావు కదా, ఈ రోజుకు వడ్డీ 15,000 అయింది. మొత్తం కలిపితే ఎంత? 25,000. నువ్వు ఆ 25,000 తీసుకున్నాకే ఇంట్లోకి అడుగు పెట్టాలన్నమాట. లేదంటే మీ నాన్న ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. నేను ఎందుకు పోతా? ఉసే అన్నం పెట్టను అన్నపూర్ణ, ఇట్రా. ఏంటండి? చెప్తా. రేయ్, నువ్వు గాని ఆ డబ్బులతో రాలేదనుకో, మీ అమ్మతో ఇంటి ముందు ముగ్గేపిచ్చి గొబ్బెమ్మలు పెట్టి ఒంటికాల మీద నిలబెడతా అన్నమాట. ఇది అన్యాయం బావా. నీకు కూడా న్యాయం చేస్తాను రా. నిన్ను దిష్టి బూడిది గుమ్మడికాయ ఉంటది కదా, అలా ఏలాడదేస్తా ఇంటి ముందు. అల్లుడు, నువ్వు గనక 25,000 చేయలేదనుకో, మీ అమ్మ ముగ్గులో మగ్గిపోతుంది, నేను ఇంటి ముందు సిగ్గుతో చచ్చిపోతాను. అది సిగ్గున్నోడికి రా, నీకు సిగ్గు ఎక్కడ ఏడ్చింది? రాజా, క్షేమంగా వెళ్ళి అప్పు వసూలు చేసుకుని రారా. వసూలు రాజా. నువ్వేంద్రా చూస్తున్నావా? ఉండలు జుట్టు, నువ్వు అన్నం పెట్టు. ఇప్పుడు 6 ప్యాక్ చేయడానికి రెడీగా ఉన్న హీరోలా ఉన్నావు. ఒరే అలంకారు, చూసిన ప్రతివాడు నా ముఖం ప్యాచీలు అంటున్నారు. ఈసారి నువ్వైనా బాగేరా. అయితే నువ్వు పంచర్ షాప్కి వెళ్ళు, ఆడైతే బాగెట్టాడు పంచర్లు. పనికి మళ్ళీ నేత వంటకం, ఏసీ అన్ని 7 చేస్తారు, మళ్ళీ మేకప్ అంటావు. వీళ్ళు గొడ్డేడు తుడుచుకుని కెమెరా ముందుకు వెళ్ళు షాట్లోకి. ఏంట్రా రాము, టెన్షన్గా ఉన్నా? ఏం లేదురా, అశోక్ గడికి ఏదో అవసరం ఉందంటే మా నాన్న దగ్గర అప్పు ఇప్పించా. ఇప్పుడు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అంతేరా, తిరుపతి కొండ మీద తలనీళ్ళు వేలం వేస్తున్నారు, 5,000 తక్కువని అని అడిగాను, ఇచ్చేవా? బా ఆపరా, నా టెన్షన్లో నేనుంటే. ఈ రోజు నేను డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళలేదనుకో, మీ అమ్మతో ఇంటి ముందు ముగ్గేపిచ్చి గొబ్బెమ్మలు పెట్టి ఒంటికాల మీద నిలబెడతా అన్నమాట. అమ్మో, మా బాబు అన్నంత పని చేస్తాడు, ఈ అశోక్ గడేమో టచ్లోకి రావట్లేదు. ఇప్పుడు ఎలా? ఓ పని చేయి, మన హీరో అన్న ఉన్నాడు కదా, ఆయన గోకు. ఇస్తాడంటావా? ప్రయత్నం పురుష లక్షణం రా, ప్రయత్నించు. చి ఈ ఠాగురాన్ని చంపేయాలి. చూసిన మొక్కల్ని మళ్ళీ తీసుకొస్తున్నాడు. చి
బాబు మీరు నన్ను కొట్టరా? ఎందుకురా? మీకు పట్టాల్సిన గొడుగు అంక పట్టినా. నా అనుకునే వాళ్ళకు నువ్వు ఎవరికైనా పట్టొచ్చురా. నువ్వు వెళ్ళి వేడి వేడిగా 2 కాఫీలు తీసుకురా. అబ్బా మా సార్ మనిషి ఎంత గొప్పదో. జో, నేను ఇక్కడ ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? మీ అంతగా ఎవరు ఇబ్బంది పెట్టర్లేండి. జోక్ జోక్ చేశా. జో, మన లైట్ మీద ఉన్నాడు కదా, ఆడికి కాలు ఇరిగితే నేనే మొన్న ఆడికి 10,000 ఇచ్చా. అసోసియేషన్ ఇచ్చిందని విన్నాను. దగ్గర నుండి ఇప్పించింది మనమే. అంతెందుకు, మన సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ పంకజం ఉంది కదా, ఆవిడికి మన పక్షపాతం వస్తే ఎలాంటి పక్షపాతం లేకుండా 25,000 ఇచ్చా. ఏదో సేవా సంస్థ చెక్ ఇచ్చిందన్నారు. అదే దగ్గరుండి చెక్కు రాయించింది నేనే. అంతెందుకు, నీ పక్క ఉంటాడు చూడు అసిస్టెంట్ పరమేష్ గాడు, వాడి పెళ్లి చేసుకుని నేనే. నేనేదో మాట్లాడుతూ నువ్వు ఫోన్ చూస్తావేంటి? అసలు మ్యాటర్ ఏంటంటే అది నీకు అన్నయ్య, ఏంట్రా? మీతో కొంచెం మాట్లాడాలి. డైలాగ్ ప్రాబ్లమా? ఆహా, డబ్బుల ప్రాబ్లం అన్నయ్య. ఒక 25,000 అర్జెంటుగా కావాలి. ఈ మంత్ చెక్ రాగానే ఇచ్చేస్తాను అన్నయ్య. డైరెక్టర్ బాబు, అసలు క్యారెక్టర్లు ఎందుకు ఇస్తున్నావు? అవుట్పుట్ పెరగడానికి, అదే బతకడానికి. వీడికి రెమ్యునేషన్ ఎంత ఇస్తున్నారు? నిన్నే అడిగేది. 1,500 అని చెప్పండి. 1,500. అది కూడా నా రికమెండేషనే. వీడికి నెలకి షూటింగ్ డేట్స్ ఎన్ని ఇస్తున్నారు? మేనేజర్ని అడగవలసింది డైరెక్టర్ని అడిగితే దరిద్రుడు. అడుగుతా, నిన్నే అడుగుతా, చెప్పు. 6 రోజులు. 6 రోజులు 6 × 1,500 9,000. రేయ్, నేను నీకు 25,000 ఇస్తే మిగతా 16,000 నాకెవరిస్తారా? అలా కాదన్నయ్య, ఏదో ఒకటి చేసి. ఏదో ఒకటి చేసి ఏం చేసి? నా కాళ్ళు ఒత్తుతావా లేక నేను తిన్న కంచె ఒత్తుతావా? అన్నయ్య ప్లీజ్. కాస్త ప్రేమ చూపిస్తే చాలు, కష్టాల్లో కన్నీళ్ళు రుద్దవాలంటే నాకు మంట. చూడు, నీ మీద ప్రేమతో నా పక్కనో నా వెనుకనో క్యారెక్టర్ లేపిస్తున్నాను, దాన్ని కట్ చేసుకోకు. వినండి, నేను అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోవచ్చు, కానీ కొంతమంది ప్రాబ్లమ్స్ చిటికలో సాల్వ్ చేస్తా. అర్థమైందా? ఆలోచించుకోండి. ఒరే ఆకు బాబు, నేను ఇచ్చినా కూడా వాడు ఊరుకోడు రాము. ఐఎమ్ వెరీ సారీ. రాము, వాడంతే, నీకు తెలుసు కదా. బిల్డప్ ఇస్తాడు గానీ హెల్ప్ చేయడు. ఇండస్ట్రీకి ఎవరు అడుక్కోవడానికి రాడండి, అవసరాలు అలా వస్తాయి. అప్పటికి నేనే తప్పు చేశానేమో. నీకు 25,000 కావాలి, నేను ఇస్తాను. అబ్బాయి వద్దండి. ఎరా ఏమైంది? ఇచ్చాడా? ఇవ్వలేదురా, పైగా నాన్న రకాలుగా మాట్లాడాడు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమో. సరేగా నాడు ఇంటికి వెళ్దాం నాడు. ఒరే, ఇంటికంటే బాగోదేమోరా. అబ్బో, అంత మంచిదనం పని చేయదురో. నడు నడు. ఒరే, తాళం వేసుకుని ఎక్కడ పోయాడురా? డబ్బులు తీసుకున్నాడు కదా, ఎక్కడికో అక్కడికి జంప్ అయిపోయి ఉంటాడు. ఇప్పుడు ఏంట్రా చేయడం? ఆ డబ్బులు ఆడికి ఇవ్వకుండా నాకు ఇచ్చుంటే నీకు పువ్వుల్లో పెట్టించుకోను కదా. అవును మరి. యారా, నాకు ఇవ్వచ్చు కదా. ఇంకా తిరుపతి వెళ్ళి వచ్చేది. నాకు తెలిసిలేరా, నువ్వు కూర్చో. ఆడి కోసం ఊరంతా తిరుగుతుంది. నేను తిన్న కూర్చోన్నా కూర్చున్నది నువ్వు మీ బాబులో తయారవుతున్నావు. అసలు ఆ డబ్బులు నాకు ఇచ్చుంటే సరిపోను కదా. నువ్వు మూసుకో. ఏంట్రా మూసేది? అసలు ఆ డబ్బులు నాకు ఇచ్చుంటేనా? ఆ డబ్బులతో ఈ పాటకి ఎక్కడికో వెళ్ళిపో. చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. ఎప్పుడు లేని గుండెలు కలుకుమంటుంది. తొలిసారిగా నా లోపల ఏమయ్యిందో తెలిసేదేలా. చూసుకోవాలి కదరా. ఏయ్, బుద్ధుందా? బుద్ధి ఉందండి, ఏదో బ్రేక్లే లేనట్టున్నాయి. ఏంటి వేషాలు ఇస్తున్నావా? ఇంకా అంత అవకాశం రాలేదండి. ఒళ్ళు ఎలా ఉంది? రోడ్డు దెబ్బ కదండి, కోకు దెబ్బలు ఎక్కువ తగిలేసినాయండి, నొప్పిగానే ఉంటది. నీకు డ్రైవ్ చేయడమే రాదనుకున్నా, మాట్లాడడం కూడా రాదా? ఎందుకు రాదండి? ఇదిగో అంత ఈడు వల్ల జరిగింది. ఏదో టెన్షన్ లో ఉండి ఉంటాడండి. టెన్షన్ లో ఉంటే కనబడిన వాళ్ళందరినీ గుద్దేస్తారా? అయినా నాకేమైనా అయ్యి ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మనకి ఏమన్నా అయితే మన ఇంట్లో కదండి ఏడిసిదే.
నోడు దొరదండి. తప్పు అయిపోయిందండి. ఇందాకటి నుంచి నువ్వే మాట్లాడుతున్నావు. ఈయన గారు మాట్లాడరా? హలో మిస్టర్, నిన్నే ఎదురుగా వచ్చేవాళ్ళు కనబడరా నీకు? ఇంత ర్యాష్ గానే డ్రైవ్ చేసేది? ఈడేంటి ఎలా బిగిసిపోయాడు? ఏం సమాధానం చెప్పవే? ఆడలా మాట్లాడండి, నేను మాట్లాడేస్తాను కదా. ఊరే బండికి డ్యామేజ్ అయిందని డబ్బులు అడుగుతున్నారా? డబ్బులా? ఎందుకు? బ్రేకులు లేని బండితో గుద్దినందుకు. అయ్యో, బ్రేక్లు ఎందుకు లేవండి, ఉన్నాయి. కాకపోతే టెన్షన్లో. మాకు లేవా టెన్షన్స్? సారీ అండి. గుద్దేసి ఒకసారి సారీ చెప్తే సరిపోతుందా? ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి. మళ్ళీ ఇంకోసారి ఇలా జరగదు. ఇంకోసారి అంటే మళ్ళీ గుద్దేస్తావా? అయ్యో, నా ఉద్దేశం అది నీ కాదండి. ఉద్దేశంతో నాకు అనవసరం. నా బండి డ్యామేజ్ అయింది, డబ్బులు కట్టి కదులు. డబ్బులా? ఈడి దగ్గర ఇచ్చితేనేది దమ్మిడి లేదు. డబ్బులు లేకపోతే నిజంగా తనని పోలీసులకు అప్పగిస్తాను. అయ్యయ్యో, ఆ మాత్రం దానికి పోలీసులు ఎందుకండి? నిజంగానే నా దగ్గర డబ్బులు లేవు. మీరు ఒక్క 2 days టైం ఇస్తే. 2 days? నువ్వు ఎవరో ఎక్కడుంటావో తెలీదు. ఎలా నమ్మాలి నిన్ను? కావాలంటే మా నెంబర్ తీసుకోండి. తప్పదరా? గుడ్ ఐడియా. ఏంటి అలా చూస్తున్నావు? బండి లేపు. ఇది పట్టుకో. చెప్పు నంబర్. నిన్నే 9848032919. 2 days లో ఫోన్ చేస్తాను. ఇవ్వకపోతే అప్పుడు చెప్తాను. ఎత్తాడండి, మీరు మర్చిపోకుండా ఫోన్ చేయండి. మొఖం నువ్వును. హలో. 2 days అండి. హలో, హెల్మెట్. ఓ, బండి ఎత్తరా. ఎక్స్క్యూజ్ మీ రాము, ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నాను, లిఫ్ట్ చేయవేంటి? ఆ టెన్షన్ లాడు ఉన్నాడండి. ఆయన ఎందుకని సార్లు ఫోన్ చేశారు? ముక్కుడుగాని అడిగాడా? ఎవరు అశోక్ అంట. నీకు డబ్బులు ఇవ్వాలంట కదా, వచ్చారు. ఎక్కడున్నాడు? అక్కడ. ఏమైపోయావురా? అయినా నీకు అప్పిచ్చాను చూడు, నా చెప్తో నేను కొట్టుకోవాలి. సారీరా. ఏంట్రా సారీ? ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు, నీ రూమ్ తాళం వేసావు. మా ఇంట్లో ఎంత ప్రాబ్లం అయిందో తెలుసా? నీ ప్రాబ్లం కోసమే నేను ఇంటికి వెళ్ళాను. ఏడు నువ్వు ఊరికెళ్ళవా? వీడికి ఇవ్వాల్సింది 25,000 కదా, అందుకే ఇంటికి వెళ్ళొచ్చాను. దొరికే లేదా? నీ అప్పు 10,000, వడ్డీ 15,000, మొత్తం 25,000. అమ్మయ్యా, అమ్మ మామయ్య సేఫ్. తాడు కూడా వేస్ట్ చేయకూడదు. కాసేపట్లో గుమ్మ ముందు గిలగలా కొట్టుకునేవాడు. కన్నేంట్రా అలా టపటపా కొడుతున్నావు? జరగకూడదు జరిగినప్పుడు నా కన్ను ఇలాగే టపటపా టపటపా కొట్టేసుకుంటది బావా. అవును, కాసేపట్లో నువ్వు పోతావు కదా. ఎక్కడికి బావా? బ్యాంకాకా? ఎప్పుడు నీకు చిరిపాలు వచ్చినాయంట్రా అష్టవంకర చిలక? పోయే ముందు నీ చివరి కోరిక ఏంటో చెప్పిచావు. తీరుస్తావా? తీర్చకపోతే చచ్చిన తర్వాత నన్ను దెయ్యమై పీడిస్తావని భయం ఉంది గాని నువ్వు చెప్పు. నీ ఆఖరి క్షణాల్లో నీ నోట్లో తులసి తీర్థం పోయాలని నా ఆఖరి కోరిక బావా. అంతే కదా, తీరుస్తాలే. నీలో ఇంకో అపరిచితుడు ఉన్నాడని ఇప్పుడే తెలిసిందిరా. చాలే ఆపండి. మీ కొడుకు అప్పటికాడు మీరిచ్చారు, మధ్యలో మా తమ్ముడిని చంపేస్తారా? నువ్వు ఇంకా ముగ్గేలేదా మధురవాణి? నీ కొడుకు డబ్బులు వసూలు చేసుకుని రాలేదనుకో, నువ్వు ముగ్గు మీద ఒంటికాలతో నిలబడాలి, ఈడు తాడుకి వేలాడాలి. ఇది ఖాయం. ఖాయం కాదు బావా, ఘోరం. మీ కొడుకు తప్పు చేస్తే మా ఇద్దరికి శిక్ష వేస్తావా? తప్పదురా తొగలకు బామ్మర్ది. వాడు టీవీ అయితే మీరిద్దరు రిమోట్, వాడు ట్యూబ్ లైట్ అయితే మీ ఇద్దరు స్విచ్ బోర్డు. మీరిద్దరు చావడమో వాడు డబ్బుతో రావడమో ఏదో ఒకటి జరగాలి. నాన్నా ఆగు. మనిషి వచ్చావు సరే, మనీ తెచ్చావా? నాకు తెలుసురా, నువ్వు పులిబిడ్డవని, ఏటాడైనా తెస్తావని. నువ్వు రావడం కాస్త ఆలస్యం అయి ఉంటే నా తలకొరివి నువ్వే పెట్టేవాడివి అల్లుడు. ఇంకెవరికి డబ్బులు ఇప్పించొద్దు. ఈ తిప్పలు మేం పడలేం బాబు. అలా అంటావేంటే అముక్తమాల్యదా. లోపలికి రండి, మీకు మంచి విషయం చెప్తాను.
నేను చెబుదాం అనుకున్న మంచి విషయం ఏంటంటే అప్పు నిప్పు లాంటిది, మన చేతిలో ఉంటే కాలుతుంది. అందుకే దాంతో పక్కన అంటించాలి. వడ్డీ బిడ్డ లాంటిది, దాన్ని మన కడుపులోనే దాచుకోవాలి. ఈ రుణోపదేశం ఏంటి బావా? నీకు అర్థం కాదులే గాని ఇగో అన్నపూర్ణ, ఆ ముగ్గు పిండి తీసుకెళ్లి ట్రంకు పెట్టిలో పెట్టు. బియ్య పిండి అనుకుని చీమలు తినేసినా తినేస్తాయి. పో పో. మనమున్నంత కక్కుర్తిగా సీమలు ఉండవులే బావా. థెత్ థెత్. గాడిద పో. రే నానా, నువ్వు మీ అమ్మ మాట వినమాక. ఇదిగో నీ ఫ్రెండ్స్ కు వడ్డీకి డబ్బులు కావాలనుకో, నన్ను అడిగి ఎంతైనా ఇస్తా. వడ్డీ 25 రూపాయలే. అన్ని పనులు చేయమంటాడు, ఏ వస్తువు సరైంది ఇవ్వడు. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఇంతకీ ఎప్పుడు ఇస్తావు? ఎక్కడికి రమ్మంటావు? ఏంటి ఇన్ని అడుగుతున్నా సమాధానం చెప్పవా నువ్వు? మావయ్య ఎవరు? ఎవరో అమ్మాయి, మాట్లాడు. అమ్మాయా? మాట్లాడు. హలో. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? అయ్యో మీరా? ఇచ్చేస్తానండి. ఆ అమ్మాయి ఏమో ఇమ్మంటుంది, వీడేమో ఇచ్చేస్తా అంటున్నాడు. ఏమై ఉంటుంది? అల్లుడు దొరికేశావు. ఈ విషయం మా బావతో చెప్తే వాడితో పాటు నా పెళ్లి కూడా చేసేస్తాడు. బావా ఏం చేస్తున్నావు? గుర్రానికి ముక్కుతాడేస్తున్నాను. బాగు చేయి. బొమ్మలతో ముందు నా పిల్లలు ఆడుకోవాలి కదా. ఏంట్రా తాడు దిగే మాటలు మాట్లాడుతున్నావు? అక్కడ నీ కొడుకు నువ్వు వేసిన ముక్కుతాడు తెప్పేసుకున్నాడు. ఏంట్రా వాగుతున్నావు? ఈ చల్లటి కబురు నీ చెవులోనే చెప్తా. అమ్మా, చెవులో గుసగుసలాడుకోవడానికి మనం ఏమన్నా లవర్స్ ఏంట్రా? ఇది లవర్స్ విషయమే. నీ కొడుకు తన లవర్తో మాట్లాడుతున్నాడు. ఈ హావ భావానికి అర్థం నేను నమ్మలేదు అనేగా. నువ్వు రా బావా, నేను చూపిస్తాగా. పొరపాటిది తడబాటిది గురుజీ లేపి